నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఇంటర్నేషనల్ ఎకానమీ కానీ ఇంటర్నేషనల్గా మనకున్న ఇబ్బందులు ఏంటి ఈరోజు అన్నది ఒకసారి మాట్లాడుకున్నాము. అయితే ఈ డిస్కషన్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ ఈరోజు ఇంటర్నేషనల్ ఎకానమిక్స్ అనగానే గుర్తొచ్చే ఒక్క పర్సనాలిటీ పేరు చెప్పండి. కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ నాకు తెలిసి 100 కామెంట్లు వస్తే దానిలో అట్లీస్ట్ 95 మంది డొనాల్డ్ ట్రంప్ అని చెప్తారు. సో ఈ ట్రంప్ కోసం ఎందుకు ఇంత టెన్షన్? మార్కెట్లో అందరూ యూరోప్ కానివ్వండి, ప్రతి దేశం వాళ్ళకి మిత్రులైన దేశాలు అంటే ఎలైస్ అంటారు కదా, యుఎస్ ఎలైస్ టెన్షన్ పడుతున్నాయి. యుఎస్కి నచ్చని దేశాలు టెన్షన్లో ఉన్నాయి. యుఎస్ అసలు ఎటు వెళ్తుంది అన్న టెన్షన్లో ఫినాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్కి కూడా టెన్షన్ ఉంది. ట్రంప్ ఏం చేస్తాడు? యుఎస్ రెసెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని మొన్న రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు టీవీ యాంకర్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఇగ్నోర్ చేయలేదు. రెసెషన్కి వెళ్తుంది అన్నట్టు చెప్పట్లేదు, వెళ్ళదు అన్నట్టు చెప్పట్లేదు. వెళ్ళదు అని అయితే అస్సలు చెప్పలేదు. ఇన్ కేస్ ఆయనకి ట్రంప్ కనుక యుఎస్ రిసెషన్లోకి వెళ్ళదు అన్న న్యూస్ కనుక ఆయన దగ్గర ఉండుంటే ఆయన ఆల్రెడీ చెప్పేసేవాడు. కానీ ఆయన ఇగ్నోర్ చేయట్లేదు, ఆ క్వశ్చన్ని ఇగ్నోర్ చేయట్లేదు. అలా అని ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. సో ఇప్పుడు మార్కెట్లో బాగా వైరల్ అయింది, యుఎస్లో రిసెషన్ వస్తే మన పరిస్థితి ఏంటి. ఫస్ట్ మీకు గత వీడియోలో ఎప్పుడో చెప్పాను, యుఎస్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలు తక్కువైపోయి వాళ్ళకి మ్యాన్ పవర్ లేక ఇబ్బంది పడుతున్నారు. యుఎస్ ఒక మహాశక్తి అండి, దాంట్లో డౌటే లేదు. ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యుఎస్ అన్నది ఒక మహాశక్తి. అయితే ఈ మహాశక్తి అయినంత మాత్రాన వాళ్ళు ప్రతి దేశంతో ఎనిమిటీ పెట్టుకొని ప్రతి దేశంతో కొట్లాడుకుంటూ పోతే వాళ్ళు అంత మహాశక్తులు పరులైతే కాదు. ప్రతి దేశంతో గొడవ పెట్టుకునే అంత శక్తి యుఎస్లో లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అసలు మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ టారిఫ్స్, ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ట్రేడ్ వార్ అంటే ఏంటంటే ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని దోచుకున్నారు, మేము కొనేటప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ట్యాక్స్లు వేశారు, మేము కొంటూ వచ్చాము. మీ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు ఇండియానైతే మరీ అండర్లైన్ చేసి చెప్పారు, 100% కన్నా ఎక్కువ ట్యాక్సెస్ వేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అని. సో ఇట్లా ప్రతి దేశాన్ని, ఇండియా ఒక్కటే కాదు, ఈవెన్ యూరోప్ దేశాలని కూడా వాళ్ళని కూడా తిట్టాడు ట్రంప్. అయితే ఈ టారిఫ్ వార్ ఏంటి అంటే, యుఎస్కి ఒక స్టార్టింగ్ నుంచి యుఎస్ ఒక ఆలోచన ఎలా ఉండేదంటే, మనం బయట నుంచి సామాన్లు కొనుక్కుందాం, మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో పొల్యూషన్ వస్తుంది, మన దేశంలో పొల్యూషన్ పెంచుకోవడం కన్నా మనం కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వి విల్ బై దట్ ప్రోడక్ట్. అంటే పెట్రోల్ కానివ్వండి, పెట్రోల్ చాలా ఉంది యుఎస్లో. మైనింగ్ చేయడం డ్రిల్లింగ్ చేయడం మొదలు పెడితే పెట్రోల్ చాలా దొరుకుతుంది యుఎస్కి. బట్ వాళ్ళెవ్వరూ పెట్రోల్ని డ్రిల్ చేయడం ఇష్టపడట్లేదు. ఏ ప్రెసిడెంట్ కూడా నేను యుఎస్లో డ్రిల్లింగ్ చేస్తా అని ఒక్కరూ చెప్పలేదు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, లోకం ఏమైపోయినా పర్లే, మేము మాత్రం మంచిగా ఉండాలి అన్న ఒపీనియన్తో వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు. అయితే ఈరోజు ట్రంప్ వచ్చి మార్కెట్లో ఏమంటున్నాడంటే, మేము ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చాము, ఇంకా ఇవ్వము, డబ్బులు ఇవ్వడం మానేస్తాం, మా దగ్గర ఉన్నవి మేము చేసుకున్నాం స్వతహాగా. మేక్ ఇన్ అమెరికా అనే కాన్సెప్ట్, అమెరికాని గ్రేట్ చేయాలని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, ఈ ఒక 2 కాన్సెప్ట్స్తో ఆయన ఎలక్షన్ నెగ్గడమైంది. చాలా మంచి మెజారిటీతో నెగ్గాడు. సో విపరీతమైన బిల్స్ పాస్ చేస్తున్నాడు. సో ఇలాంటి సమయంలో మనం ఇన్వెస్టర్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్ అనడం కన్నా ట్రంప్ చేసే మంచి పని కావచ్చు, వెధవ పని కావచ్చు, దానివల్ల మనకొచ్చే ఎఫెక్ట్ ఏంటి, మన పోర్ట్ఫోలియో బాగుంటుందా బాగోదా, ఇది క్వశ్చన్. సో దీనికోసం ఇంకా డెప్త్గా వెళ్తే ఒక సామెత కూడా ఉంది తెలుగులో, లైక్ పిల్లిని, ఒక చిన్న పిల్లి మీరు చూస్తారు కదా, పిల్లిని కూడా రూమ్లో పెట్టి కొడితే అంట అది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది కూడా మనిషిని చంపేటట్టు ఎదురు తిరుగుతుందంట. అట్లనే ఇప్పుడు ట్రంప్ చేస్తుంది కూడా, ప్రతి ఒక్క దేశాన్ని కొడుతున్నాడు, ప్రతి ఒక్క దేశాన్ని తిడుతున్నాడు, ప్రతి ఒక్కరితో గొడవ పడుతున్నాడు. సో వీళ్ళందరూ కలుస్తున్నారు. ఇప్పుడు యూరోప్లో యూనిటీ వచ్చింది, కెనేడియన్ గవర్నమెంట్ రిటర్న్ రిప్లై ఇస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, అసలు ఎందుకు ఇంత గొడవ అంటే,
ట్రంప్ ఏమంటాడంటే మేము మా అంతకి మేము డబ్బులు పెట్టుకుంటాము. కానీ యూఎస్‌కి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పేది, చేసేది చాలా కష్టమండి. చెప్పడం చాలా ఈజీ. నేను డబ్బులు ఇవ్వను, అది ఇవ్వను, ఇది ఇవ్వను అని. బట్ ఆయనకి ఎందుకు కష్టమైతదంటే యూఎస్ ఒక ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గిపోతది. వేరే దేశాల్లో యూఎస్‌కి ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గితే వాళ్ళు రేపు ఏదైనా చేయాలి యూఎస్ అంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందయితది. సో, మనకి ఇదంతా పొలిటికల్ సినారియో. సో, పొలిటికల్ సినారియోకెళ్ళకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ వరకే ఆలోచిస్తే టారిఫ్స్ రెసిప్రోకల్ టారిఫ్ అన్నారు. రెసిప్రోకల్ టారిఫ్ అంటే సపోజ్ ఇండియా గనుక వాళ్ళకి 20% టాక్స్ ఏసింది హార్లే డేవిడ్సన్ బైక్స్ మీద. ఆయన గూడా మన దగ్గర నుంచి వెళ్ళే వస్తువులు ఏవైతే ఉన్నాయో బైక్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ 20% టాక్స్ ఏస్తాడు. సో, ఇది రెసిప్రోకల్ టారిఫ్స్. తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల ఇప్పుడు ఆయన టారిఫ్స్ ఎయడం వల్ల అమెరికన్ కన్స్యూమర్స్‌కి రేట్ పెరుగుతది. రేట్ పెరిగితే అమెరికన్స్‌లో చాలామంది జాబ్స్ లేవు. జాబ్స్ లేకపోవడం వల్ల రేట్స్ పెరిగితే ఎఫోర్డబిలిటీ తగ్గిపోతది. అంటే పర్చేసింగ్ పవర్ అన్నది తగ్గిపోతది. ఆ పర్చేసింగ్ పవర్ తగ్గినప్పుడు ఏమైతదంటే డబ్బులు రొటేషన్ అవ్వవు. ఒకటి గవర్నమెంట్‌కి డబ్బులిచ్చేది జనాలే అండి. మనం ఏదైనా వస్తువు కొంటే దానికి జీఎస్టీ కడతది కంపెనీ. సో, మీరు ఏ వస్తువు కొన్నా ఇండైరెక్ట్ టాక్స్ రూపంలో గవర్నమెంట్‌కి ఫండ్స్ ఎళ్తూ ఉంటాయి. బట్ అందరూ కొనడం మానేస్తే ఏమైతది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు రావు. సో, రెసెషన్ వస్తది. కొనడం ఎందుకు మానేస్తారు? ఈథర్ రేట్ ఎక్కువుండి, లేదు అంటే వాళ్ళ దగ్గర సంపాదన లేకపోవడం, లేదు అంటే మార్కెట్‌లో ఏదో బ్యాడ్ న్యూస్ ఉంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి దాకా బర్డ్ ఫ్లూ ఉందనేసి చెప్పారు. హెన్స్‌లో బర్డ్ ఫ్లూ ఉందనగానే సోషల్ మీడియా అంతా క్రేజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని కోళ్ళు చనిపోయాయి. తెలంగాణలో కోళ్ళు చనిపోయాయి. అందరూ ఒక్కసారిగా కొనడం ఆపేశారు. కొనడం ఆపేసరికి రూ. 250, రూ. 260 ఉండాల్సిన చికెన్ ధర రూ. 200 వరకు పడిపోయింది. సో, దీంట్లో ఏమైందండి భయం. అలానే ఇప్పుడు ట్రంప్ పెట్టే టారిఫ్స్ వల్ల రేట్ పెరిగిపోతుంది. అంటే రూ. 250 చికెన్‌ని ఆయన రూ. 330, రూ. 350కి అమ్ముతా అంటున్నాడు. సో, అలా అమ్మేటప్పుడు ఏమైతదంటే రేట్ పెరిగిపోయేసరికి ఒక షాక్ వస్తది అందరికి. అరే! మొన్నటిదాకా 5,000లో మన ఇంట్లో ఎక్స్‌పెన్సెస్ నడిస్తే, ఈరోజు ట్రంప్ పెట్టిన టారిఫ్స్ వల్ల మనకి 7,000 అయితుంది. అమ్మో! ఇంత పెరిగిపోయింది. 20% పెరిగింది. 30% పెరిగింది. సో, ఇలాంటి ఇబ్బందొచ్చే అవకాశం ఉంది మార్కెట్‌లో. నెక్స్ట్ మంత్ గూడా మార్కెట్ డౌన్ సైడే ఉంటది. సో, నేను చెప్పొచ్చేదేంటంటే ట్రంప్ ఎన్ని రోజులైతే ఈ ఎకనామిక్ వార్‌ఫేర్ నడుస్తదో, మీరు మార్కెట్ ఏదో బాగా బూమ్ అయిపోయి చాలా మీదికెళ్ళిపోతదన్న ఒక ఆశని వదిలేసుకోండి. మార్కెట్ ఎక్కడుందో అక్కడనే ఉంటది. మాక్సిమం ఉంటే ఇండియన్ మార్కెట్. ఎందుకంటే డొమెస్టిక్ కండిషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి అంత పడకపోవచ్చు. బట్ పైకెళ్ళడం అన్నది ఇంతకుముందు లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో మీకు పైకెళ్ళినట్టయితే మార్కెట్ పైకెళ్ళాలి. సో, ఈ ఒపీనియన్ జాగ్రత్త పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఎటువంటి అడ్వైస్ కావాలన్నా, లేదు సహాయం కావాలన్నా మీరు నన్ను కాల్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.